హీరో వెంకటేష్ ఈసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా పేరు సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్ గా తీస్తున్నారు. ఇప్పటికే వీరి కలయికలో F2, F3 చిత్రాలు వచ్చి మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు మరో చిత్రం వస్తుంది. ఇక ఈ చిత్రం నుండి పోస్టర్స్, మొదటి సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండవ సాంగ్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట వచ్చే వారం రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ పాటలో వెంకటేష్, మీనాక్షి చౌదరి జోడీ మాస్ ఆడియన్స్ కి నచ్చేలా డాన్స్ తో అదరగొట్టారట. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఈ పాట మీద భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాంలో అనిల్ రావిపూడి వినోదానికి పెద్దపీట వేశారన్న టాక్ ఇప్పటికే ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నప్పటికీ ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా ట్రీట్మెంట్ ఉంటుందని వినికిడి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఇటీవల విడుదల చేసిన మొదటి పాట సూపర్ హిట్ అయింది. ఈ పాటకు ప్రధాన ఆకర్షణ రమణ గోగుల గాత్రం. ఒకప్పుడు సంగీత దర్శకుడుగా తమ్ముడు, బద్రి, యువరాజు లాంటి ఆల్బమ్స్ తో ఊపేసిన ఇతనిలో మంచి విలక్షణ గాయకుడు ఉన్నాడు. అధిక శాతం పాటలు ఆయనే పాడుకునేవారు. తర్వాత కొన్ని ఫ్లాపుల తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రేమంటే ఇదారాతో ఎవరైతే తనకు తొలిగా అవకాశం ఇచ్చారో ఇప్పుడు అదే వెంకటేష్ సినిమాకు సింగర్ గా కంబ్యాక్ ఇవ్వడం విశేషం. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యంలో మొగుడు పెళ్లాల మధ్య చిలిపి శృంగారాన్ని సరదాగా వర్ణించిన తీరు, స్మూత్ మెలోడీగా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉన్నాయి. వినగానే బాగుందనిపించేలా చేయడంలో భీమ్స్ సిసిరోలియో సక్సెస్ అయ్యాడు. మరి ఈ మూవీ కూడా భారీ విజయం అవుతుందా లేదా అన్నది చూడాలి.